నేతలను అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో అరెస్టైన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిన్న రాత్రి 9:30 నుంచి ఇవాళ ఉదయం 5:30 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపు న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. దీంతో మార్చి 13 వరకు పోసానికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. పోసానిని బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లాకు తరలించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసానిని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంలో 2 సీఐలు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు? ఎవరు చెబితే తిట్టారు? ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనుక ఇంకా ఎవరి హస్తముంది? వంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్లు సమాచారం. అయితే తనను ఎవరూ ప్రేరేపించలేదు, ఎవరూ తనకు చెప్పలేదని తానే స్వయంగా మాట్లాడానని, అలా మాట్లాడటం తప్పే అని పోసాని అన్నట్టు తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా ఎక్కువగా నాకు తెలియదు, గుర్తులేదని తెలిపినట్లు సమాచారం. ఈ సమయంలో అప్పటి వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసానికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎప్పుడు